హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఆర్ తెలుగు వాళ్ళు. అందరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఓకే, ఇవాళ నేను డేటా ఎంట్రీ అండ్ క్యాప్చా ఎంట్రీ, ఫామ్ ఫిల్లింగ్, ఎస్ఎంఎస్ సెండింగ్ గురించి నేను ఒక జాబ్ తీసుకొచ్చాను, ఆన్లైన్ అప్లికేషన్. సో నేను మీకు ఆ లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి ఓపెన్ చేసి చూసుకోండి. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకండి, స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు ప్రాసెస్ ఎలానో. సో నేను దీంట్లో వచ్చేసి ఇప్పుడు డేటా ఎంట్రీ అండ్ క్యాప్చా ఎంట్రీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. డేటా ఎంట్రీ వచ్చేసి ఒక ఎంట్రీకి 10 రూపీస్, అలాగే ప్రతి క్యాప్చాకి 6 రూపీస్. సో ఆ రెండింటిని ఎక్స్ప్లెయిన్ చేశాను. అందులో చాలా ఫీచర్స్ ఉన్నాయి. మూవీ రివ్యూ, క్రికెట్ బడ్డీ, ఫామ్ ఫిల్లింగ్, ఎస్ఎంఎస్ సెండింగ్, చాలా ఫీచర్స్ ఉన్నాయి. సో నేను అవి ప్రజెంట్ మనకి యాక్టివేషన్లో లేవు. సో మనకి అది మనం రిక్వెస్ట్ చేసుకుంటే అవి వాళ్ళు వితిన్ 5 వర్కింగ్ డేస్లో ప్రొసీడ్ చేస్తారు. సో నేను వాటి గురించి ఇంకా చెప్పలేదు ఇప్పుడు నేను. సో మీకు ఈ డేటా ఎంట్రీ అండ్ క్యాప్చా ఎంట్రీ గురించి చెప్పాను. అవి చాలా డైలీ 1500 నుంచి 2000 దాకా ఎర్న్ చేసుకోవచ్చు ఆ రెండు కలిపి. సో మనకి మంత్లీ 40 నుంచి 50 దాకా ఎటు పోవు. సో మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు ప్రాసెస్ అర్థమవుతుంది. మీకు అలాగే పే అవుట్ హిస్టరీ కూడా చూపించాను. చాలా జినియన్ యాప్, మీరు చూడండి, మీకు నచ్చితే చేయండి, బలవంతం ఏం లేదు. మీకు నచ్చుతుందనే ఆశిస్తున్నాను. అందుకంటే ముందుగా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. ఓకే అండి, నేను డైరెక్ట్ ఓపెన్ చేశాను. మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి ఓపెన్ చేయండి. మీరు ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. సో మీరు ఫస్ట్ జాయిన్ ఇన్ అయిపోండి. పైన జాయిన్ ఇన్ ఉంది కదా, క్లిక్ చేయండి. జాయిన్ ఇన్ చేసేసి ఫుల్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ ఇచ్చేసి మన క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. నేను ఆల్రెడీ లాగిన్ అవుతాను. కొత్త వాళ్ళు కాబట్టి జాయిన్ అవ్వండి ఫస్ట్, లాగిన్ ఉంటుంది. లాగిన్ అయ్యాను. ఓకే, మనం ఎవ్రీ పర్సన్ లాగిన్ కాగానే 100 రూపీస్ మనకు బోనస్ వస్తాయండి. సో మీరు ఇక్కడ చూస్తున్నారు ఎర్నింగ్స్ ఆర్ఎస్ 100 రూపీస్. సో ప్రతి ఒక్క పర్సన్కి వస్తాయి ఇవి, ఎందుకంటే మొబైల్ మోడ్లో కాబట్టి మనకి అంత క్లియర్నెస్ అనిపించదు. సో నేను డెస్క్టాప్ మోడ్లో పెడతాను. సిస్టంలో అయితే బెటర్ అండి ఇంకా. సో నాది మొబైల్ కాబట్టి నేను డెస్క్టాప్ సైట్లో పెడుతున్నాను, మీకు అర్థం కావడం కోసం. సో ఇది లాగౌట్ అయినట్టుంది, మళ్ళీ లాగిన్ చేస్తున్నాను. డిస్టర్బెన్స్, మొబైల్లో స్టోరేజ్ లేక చిన్న డిస్టర్బెన్స్, మళ్ళీ రీస్టార్ట్ చేయాల్సి వచ్చింది. సో ఇప్పుడు మనకి డేటా ఎంట్రీ జాబ్ వచ్చేసి ఎర్న్ ఆర్ఎస్ 10 పర్ డేటా ఎంట్రీ అండి. మనం ఒక డేటా ఎంట్రీ చేస్తే 10 రూపీస్ ఇస్తారు మనకి. సో యూ కెన్ స్టార్ట్ డూయింగ్ యువర్ టాస్క్ బిలో. సో మనకి డేటా ఎంట్రీ చాలా ఈజీ అండి. మనకి ఇక్కడ కార్స్ డేటా ఎంట్రీ అని చూపిస్తుంది కదా, మనకి ఇవి చూసారు కదా, డేటా ఎంట్రీ 1 ఆఫ్ 8 ఇక్కడ ఫీల్డ్స్లో ఉన్నాయి కదండి. 1 ఆఫ్ 8 అంటే 8 క్యారెక్టర్స్ మనం ఫిల్ చేయాలి. అంటే ఇప్పుడు ఇది ఫస్ట్ క్యారెక్టరు, అట్లా ఇంకా 7 ఉంటాయి. అవి క్లియర్ చేస్తే మనకు 10 రూపీస్ ఇస్తారండి. సో క్లియర్ చేసి మనం ఎంట్రీ చేసేది ఏం లేదు. ఇక్కడ ఆల్రెడీ పైన ఉంది కదా, కార్స్ డేటా ఎంట్రీ అనేసి 1లో అలో వీల్స్ నో, కలర్ బ్లూ, సర్వీస్ కాస్ట్ 5594 అని ఉంది కదా, అదే తీసుకొచ్చి మనం కాపీ పేస్ట్ దీంట్లో చేయాలి. చాలా ఈజీ అండి. మనం టైప్ చేయకుండా అవసరం లేదు, నేను ఆల్రెడీ డైరెక్ట్ కాపీ చేసి దీంట్లో పేస్ట్ చేస్తాను. సో చాలా ఈజీ ఇది. వర్క్ ఫ్రమ్ హోమ్ అనుకుంటే చాలా బెటర్ అండి వర్క్. ఎందుకంటే డైలీ మనం 1000 రూపీస్ నుంచి 1500 దాకా ఎర్న్ చేసుకోవచ్చు ఫ్రీ టైంలో. సో ఇంట్లో ఉన్న లేడీస్ కానీ జెంట్స్ కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం ఉన్న వాళ్ళు చాలా మంచి ఆఫర్ ఇది. సో మొబైల్ ఎవరైనా బై చేసినప్పుడు ర్యామ్ ఎక్కువ ఉన్నది తీసుకోండి, తక్కువ ఉంటే ఇలానే హ్యాంగ్ అవుతుంది. సో ఇట్స్ మై సజెస్ట్. ప్రజెంట్ ఇప్పుడు తీసుకుంటే బెటర్, ద బిగ్ బిలియన్ డేస్ కాబట్టి ఆఫర్స్ చాలా తక్కువ ఉన్నాయి. సో సర్వీస్ కాస్ట్
నేను డైరెక్ట్ కాపీ పేస్ట్ చేస్తున్నాను ఇక, ఎందుకంటే మనం ఎంట్రీ చేయడానికి టైం పడుతుంది కాబట్టి కాపీ పేస్ట్ చేస్తున్నాను. సో మీరు కూడా అలా చేసేయండి, చాలా ఈజీ ఇది. సో దీంట్లో 2 వచ్చినట్టుంది. మనం మళ్ళీ యువతలంగా వచ్చేసి ఫీల్డ్ వాల్యూ ఇక్కడ మనకు చూపిస్తుందండి, ఫీల్డ్ నేమ్ అండ్ ఫీల్డ్ వాల్యూ. సో మనం ఇది కరెక్ట్గా ఎంటర్ చేయాలి. మనం స్పెల్లింగ్ మిస్టేక్ అయినా కానీ రాంగ్ అవుతుందండి. మనం స్పెల్లింగ్ కూడా క్యాపిటల్ ఉన్న కాడ క్యాపిటల్, స్మాల్ ఉన్న కాడ స్మాల్ కరెక్ట్గా చూసి ఎంటర్ చేసుకోవాలి. సో అలా కొద్దిగా తప్పు అయినా కానీ మనకి మనీ ఇవ్వరు వాళ్ళు. సో ఇది సిస్టంలో ఉంటే చాలా బెటర్గా ఎంట్రీ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇది మొబైల్లో అయ్యేసరికి మనకి దాన్ని అటు చూడాలి ఇటు చూడాలి అనేసి మనకి, అదే సిస్టంలో అయితే మనకు ఒకటేసారి డిస్ప్లే మీద కనిపిస్తుంది, ఫటాఫట్ ఎంట్రీ చేయొచ్చు, స్పీడ్లో అయిపోతుంది. సో ఒక డేటా ఎంట్రీ కంప్లీట్ చేశానండి. డేటా ఎంట్రీ 2 of 8 అనే మనం 8 క్యారెక్టర్స్ కంప్లీట్ చేస్తే మనకు 10 రూపీస్ ఇచ్చేస్తాడు. చాలా ఈజీ అండి. ఏంలో 6 ఫీల్డ్స్ ఉన్నాయి ఓన్లీ ప్రతి ఎంట్రీకి. సో మనం ఇలా 8 చేసామంటే మనకి 10 ఇచ్చేస్తాడు. ఏంటో ఒక 2-3 మినిట్స్లో అయిపోతుందండి ఇది 8 క్యారెక్టర్స్. సో అలాగే ఇంకా ఏమేమి ఉన్నాయి జాబ్స్ ఇందులో మేము చూద్దాం. ఇది డేటా ఎంట్రీ జాబ్ అండి. అలాగే కాపీ పేస్ట్ జాబ్. కాపీ పేస్ట్ జాబ్ వచ్చేసి ఇఫ్ యు ఆర్ ఏ న్యూ యూజర్ బిఫోర్ యూ స్టార్ట్ కైండ్లీ రీడ్ ది బిలో ఫైల్స్ 1 by 1 అండ్ గో త్రూ దమ్ త్రూలీ. మీరు చేయాలనుకునేటప్పుడు మీరు అన్ని రూల్స్ చదువుకొని మీకు ఇష్టం ఉంటేనే చేయండి. మీ ఎవరో చెప్పారనేసి చేయొద్దు, ఎందుకంటే అది మీ ఇష్టం, మీ ఓపికతోనే ఉంటుంది కాబట్టి మీకు నచ్చితేనే చేయండి. అంతేగాని వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని ఒకరి మాటలు అసలు నమ్మకండి. సో ఇప్పుడు కాపీ పేస్ట్ వచ్చేసి కాపీ ఎనీ యాడ్ డీటెయిల్స్ ఫ్రమ్ ఎనీ క్లాసిఫైడ్ వెబ్సైట్ to webclass.com and post the copied and the relevant category, submit and add posting report and get paid for each ad that you submit. సో మనకి ఈ వెబ్సైట్లో నుంచి వెళ్ళి ఆ పోస్ట్ని కాపీ చేసుకొని వచ్చి మనం ఇక్కడ సబ్మిట్ చేయాలంటండి ఒకసారి. సో చాలా బాగుంది ఇది ప్రాసెస్. సో మనం ఆ వెబ్సైట్లోకి వెళ్ళేసి అందులో మీకు నచ్చింది ఏదైనా ఒక యాడ్ సెలెక్ట్ చేసుకొని దాని డీటెయిల్స్ ఇట్లా మనం ఇక్కడ కింద ఉంది కదా అవి కాపీ చేసుకోండి. యాడ్ టైటిల్ వచ్చేసి మనం టైటిల్ ఇవ్వాలి. యాడ్ డిస్క్రిప్షన్లో ఏమైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వండి లింక్. యాడ్ కేటగిరీ దేనికి సంబంధించింది అంటే మన వీలర్ 2-3-4 వీలర్స్కా, ఎయిర్క్రాఫ్ట్, ఆటో డీలర్స్, ఆటో ఫైనాన్సా, బైక్సా, కార్సా, దేనికి సంబంధించినది, న్యూస్ పేపరా, దీనికి సంబంధించినది చాలా ఇక్కడ ఉన్నాయండి ఆప్షన్స్, మనకి 100 ఉన్నాయి చూసుకోండి. ఆన్లైన్ టికెట్స్, విండోస్ హోస్టింగ్, వెబ్ డిజైనర్, రీసెల్లర్, మీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉంటే అది కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. అలాగే యాడ్ పోస్ట్ యూఆర్ఎల్ అంటే అక్కడ ఉన్న యూఆర్ఎల్ మనకి లింక్ ఉంటుంది కదా ఆ లింక్ ఇక్కడ పేస్ట్ చేయండి. యాడ్ కాపీడ్ యూఆర్ఎల్ మనం కాపీ చేసిన యూఆర్ఎల్ మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేస్తే మీకు 5 రూపీస్ వాళ్ళు వెరిఫై చేసేసి అది ఓకే అనుకుంటే మీకు 5 రూపీస్ ఇచ్చేస్తారు. ఎందుకంటే ప్రతి యాడ్ కాపీ పేస్ట్కి 5 రూపీస్ అండి. ఇక్కడ చెప్పాడు కదా ఎర్న్ అప్ టు RS5 పర్ కాపీ పేస్ట్ జాబ్, ఒక్కదానికి 5 రూపీస్. మీరు ఇక్కడ చూసుకోవాలి, మీరు అన్ని డీటెయిల్స్ చూసుకోండి, ఎందుకంటే ఒకళ్ళు చెప్తున్నారని కాదు, మీకు నచ్చితేనే అది చేసుకోండి. అలాగే కాపీ పేస్ట్ జాబ్, డేటా క్యాప్చా ఎంట్రీ జాబ్ అండి నెక్స్ట్. సో ఇది ఎలా ఉందో చూద్దాం. సో ఇది కూడా వచ్చేసి క్యాప్చా ఎంట్రీ 1 of 10 ఇచ్చాడండి. సో ఒకసారి చేసి చూద్దాం. ఓకే, చాలా ఈజీగా ఉందండి, ఎందుకంటే మనకి చూసుకుంటూ ఎంట్రీ చేయడమే కాబట్టి
కాకపోతే రాంగ్ ఎంట్రీ చేయొద్దండి. రాంగ్ ఎంట్రీ చేస్తే మళ్ళీ మేబీ ఫస్ట్ నుంచి వస్తుండొచ్చు. సో మీరు కాన్సంట్రేట్‌గా చూసుకొని చేయండి. చాలా ఈజీ అండి ఇది. అంటే ఆల్రెడీ చేసిన వాళ్ళు ఉంటారు కాపీ పేస్ట్ జాబ్స్, డేటా ఎంట్రీ, క్యాప్చా ఎంట్రీ చేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకైతే చాలా ఈజీ అసలు. మనం చెప్పకున్న అవసరం లేదు. వాళ్ళు ఈజీగా చేసేస్తుంటారు. ఇప్పుడు కొంతమందికి సిస్టమ్ టైపింగ్ గానీ చాలా స్పీడ్ ఉంటదండి. వాళ్ళు బాగా చేస్తుంటారు ఇంకా. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే 5 క్యాప్చాస్ ఎంటర్ చేశాను నేను. సో క్యాపిటల్, స్మాల్ అనేది అసలు మర్చిపోవద్దు. సో అప్పుడప్పుడు వేరేవి కూడా ఇస్తున్నాడండి. మీరు అవి అబ్జర్వ్ చేయాలి. అంటే మనకి పాయింట్లు, ఫుల్ స్టాప్లు, క్వశ్చన్ మార్క్, డాలర్ గుర్తులు అవి ఉంటాయి కదా. సో అవి కూడా ఇస్తున్నాడు కాబట్టి మీరు కేర్ఫుల్గా చూసుకోవాలి. ఇప్పుడు చాలా పేఅవుట్ ఇవ్వమంటారండి. చాలా మంచి యాప్స్ ఉన్నాయి వీటిలలో కూడా. అంటే కొన్ని ఉన్నాయి అలా ఫేక్ యాప్స్ మనీ ఇవ్వకుండా. కానీ అన్నీ ఉండవు కదండి. కొంతమంది రియల్ ఉంటారు, కొంతమంది ఫేక్ ఉంటారు. సో నేనైతే మీకు సజెస్ట్ చేస్తున్నాను. అది మీ ఇష్టం అనేది. మీకు ప్రూఫ్స్ కూడా చూపిస్తాను. ఇక్కడ రీసెంట్గా పేమెంట్ అయిన ప్రూఫ్స్ కూడా చూపిస్తాను ఇందులో. చాలామంది ఇప్పుడు వీటితోనే చాలామంది సంపాదించే వాళ్ళు ఎంతమంది లేరండి. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంట్లో ఉండి ఓన్లీ ఒక సిస్టమ్తోని, ఒక మొబైల్తోని సంపాదించే వాళ్ళు ఎంతమంది లేరు. సో 9 అయ్యాయి. ఎంట్రీ మాత్రం కరెక్ట్గా చేయండి. ఓకే అండి. ఇక్కడ మనకి చూపిస్తుంది చూడండి. నెంబర్ ఆఫ్ టాస్క్స్ అటెంప్టెడ్. మనం 10 టాస్క్లు ఎంట్రీ చేసాము. సో అందులో సక్సెస్ఫుల్ కంప్లీటెడ్ 8, ఫెయిల్ టు కంప్లీట్ 2. అంటే కొన్ని 2 మన స్పెల్లింగ్ మిస్టేక్స్ అయ్యాయండి, మనం చూడలేదు. టోటల్ అమౌంట్ ఎర్న్డ్ ఇన్ దిస్ అటెంప్ట్ 48 రూపీస్ ఎర్న్ చేసామని చూపిస్తుందండి మనకి. సో 8 ఈటికి 8 6 48 కదా. సో 48 రూపాయలు ఎర్న్ చేసామని మనకు చూపిస్తుంది. సో చాలా ఈజీ అండి ఇది మనకి. సో ఇక్కడ మీకు బ్యాలెన్స్ కూడా అప్డేట్ అయింది చూడండి. నాకు ఇందాక 100 రూపీస్ ఉండే, ఇప్పుడు 148 అయినాయి మనకి. చూసారు కదా, మీరు అబ్జర్వ్ చేశారా? 148 అయినాయి. అంటే మనం 2 తప్పయ్యాయి. సో 8కి ఈచ్ టాస్క్కి, ఈచ్ క్యాప్చాకి 6 రూపీస్ అండి. 8 క్యాప్చా కాబట్టి 8 6 45 రూపాయలు ఇచ్చాడు. మనకి 48 యాడ్ అయ్యాయి. ఇవి అన్లిమిటెడ్ అండి, డైలీ ఎంతైనా ఎంట్రీ చేసుకోవచ్చు. అలాగే టైపింగ్ జాబ్, నెక్స్ట్ వచ్చేసి టైపింగ్ జాబ్లో కూడా చాలా ఈజీ అండి ఇది కూడా. ఎర్న్ అప్ టు 200 పర్ టైపింగ్ టాస్క్. మనం ఒక టాస్క్ని టైపింగ్ చేస్తే దానికి 200 ఇస్తారు. డూ అప్ టు 10 టైపింగ్ టాస్క్ పర్ డే. మనకి 10 టాస్క్ దాకా అవైలబుల్ ఉంది. అంటే 10 టాస్క్ అంటే 10 రోజులు 22,000 రూపాయలు అండి. ఈజీగా సంపాదించవచ్చు. మనకి మీరు అన్నీ ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ చదువుకొని మీకు నచ్చితేనే. సో డైలీ ఎర్నింగ్స్ సరే, మనం ఒక 6 టాస్క్స్ 6 కాపీ పేస్ట్ చేసామనుకోండి మనం డేటా ఎంట్రీ. సో 200 లెక్క చేసుకుంటే 1200. సో 30 డేస్ అంటే 1200, 36,000 అండి. మనకి ఇక్కడ ఇచ్చాడు 10 టాస్క్ అన్నాడు.
కానీ అతను ఎగ్జాంపుల్ వేయడం మాత్రం 6 టాస్క్ వేశాడు. సో 6 టాస్క్ వేస్తేనే 1200 అయింది మా డైలీ. సో మనం ఇక్కడ యాక్టివేట్ చేసుకోవాలండి. యాక్టివేట్ నో ఉంది కదా, ఈ యాక్టివేషన్ రిక్వెస్ట్ హ్యాస్ బీన్ రిసీవ్డ్, ప్లీజ్ చెక్ బ్యాక్ ది స్టేటస్ ఇన్ ఫ్యూ డేస్. అంటే మనకి ఇక్కడ చూపిస్తుంది 5 to 7 వర్కింగ్ డేస్లో మనం యాక్టివేషన్ ప్రాసెస్ ఓకే అవుతుంది చేసుకోవచ్చు. అప్పటిదాకా మాత్రం మనం డేటా ఎంట్రీ, క్యాప్చా ఎంట్రీ అవి చేసుకోవాలి. అలాగే దీంట్లో వచ్చేసి ఎస్ఎంఎస్సి కూడా ఉన్నది, ఎస్ఎంఎస్ ఎంట్రీ కూడా. సో నేను మీకు అది కూడా చూపిస్తాను. ఎస్ఎంఎస్ సెండింగ్ జాబ్ సేమ్ ఇది కూడా ఎర్న్ అప్ టు RS1 పర్ ఎస్ఎంఎస్ ప్రాసెస్ అప్ టు 1500 ఎస్ఎంఎస్ పర్ డే. అంటే 15 అండి, అంటే 1500 అంటే 1500 రూపాయలు. సో 1 ఎస్ఎంఎస్కి 1 రూపీ. సో చాలా ఈజీ అండి ఇది. సో నేను ఇది కూడా ఆల్రెడీ యాక్టివేట్ చేశాను. చెక్ యాక్టివేషన్ స్టేటస్ చూద్దాం. చెకింగ్ స్టేటస్ మనకి ఇక్కడ చూపిస్తుంది, ఎందుకంటే నేను ఆల్రెడీ యాక్టివేషన్ చేశాను కాబట్టి మనకి 5 to 7 వర్కింగ్ డేస్ కావాలి. సో మనకి ఏం చూపిస్తుందో చూద్దాం. మనకి ఇక్కడ చాలా మంచి జీనియన్ యాప్ అండి ఇది. ఎందుకంటే మీరు చూసారా ఇందాక 100 రూపీస్ ఉన్నది, 48 రూపీస్ కూడా యాడ్ అయ్యాయి మనకి. సో మీకు పేమెంట్ ప్రాసెస్ కూడా చూపిస్తాను. విత్డ్రా ఎలా చేయాలి, ఎంత మినిమం ఎంత మనకి బిఫోర్ విత్డ్రా అయినవి కూడా చూపిస్తాను. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, చెకింగ్ స్టేటస్ యాక్టివేషన్ స్టేటస్ ఈజ్ పెండింగ్, ప్లీజ్ చెక్ బ్యాక్ ఇన్ ఫ్యూ డేస్. అంటే నేను ఇవాళనే చేశాను కాబట్టి మరి ఇక్కడ మనం మెన్షన్ చేశారండి. సో మీరు అబ్జర్వ్ చేయాలి. సో బ్యాక్ వచ్చేద్దాం. బ్యాక్ వచ్చేసి ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దాం. యాడ్ పోస్టింగ్ జాబ్, టైపింగ్ జాబ్, ఎస్ఎంఎస్ సెండింగ్, ఫామ్ ఫిల్లింగ్ జాబ్. ఫామ్ ఫిల్లింగ్ కూడా అండి, అంటే మనం ఏదైనా ఫామ్స్ ఉంటాయి కదా అవి ఫిల్ చేయడం కూడా. సో దానికి వచ్చేసి ఎర్న్ అప్ టు RS10 to 50 ఫర్ ఫామ్ సబ్మిటెడ్. 10 నుంచి 50 రూపాయల దాకా ఇస్తాడండి. డైలీ 150 ఫామ్స్ దాకా సబ్మిట్ చేయొచ్చు మనం. సో దీనికి కూడా యాక్టివేట్ ఉంది. సో యాక్టివేషన్ చేసుకోవాలి. 5 to 7 వర్కింగ్ డేస్లో వాళ్ళు మీకు ఓకే చేస్తారు. సో నేను మీకు ఇప్పుడు వచ్చేసి అన్ని డీటెయిల్స్ చూపిస్తాను. మన అకౌంట్ విత్డ్రా మై ఎర్నింగ్స్, మై విత్డ్రావల్స్, వ్యూ ఎర్నింగ్స్. సో నా బ్యాలెన్స్ వచ్చి మీరు యూజర్ నేమ్ ఇది గుర్తుపెట్టుకోవాలండి. యూజర్ నేమ్ మన బ్యాలెన్స్ 148 ఉంది. సో మనం మై విత్డ్రాల్స్ అంటే నేనేం విత్డ్రా చేయలేదు కాబట్టి ఏం చూపించదు. వ్యూ ఎర్నింగ్స్ ఆల్రెడీ ఇవేమో ఎర్నింగ్ చేసినాయండి. నేను జాయినింగ్ బోనస్ 100 రూపీస్, క్యాప్చా ఎంట్రీకి 48 రూపీస్ వచ్చాయి. మీకు అప్డేట్ కూడా ఇస్తుంది, మనం ఎంత ఎర్న్ చేసాము ఎంట్రీ చేస్తా అనేసి మనకి ఎప్పటికప్పుడు అప్డేట్ కూడా ఇస్తుంది ఇది. విత్డ్రా మై ఎర్నింగ్స్. సో మనకి ఇక్కడ వచ్చేసి మనకు 148 ఉంది కదండి, చూద్దాం. మినిమం విత్డ్రా అమౌంట్ ఇస్ 5000 అంటుందండి. సో 5000 అయితేనే మనకు మినిమం విత్డ్రా. సో మనకి ఇక్కడ వచ్చేసి కస్టమర్ సపోర్ట్ కూడా ఉందండి. మీకు ఏమైనా డౌట్ ఉన్నా కానీ కస్టమర్ సపోర్ట్కి కాల్ చేస్తే మీరు మెయిల్ పెట్టినా కానీ మీకు ఎమ్మటే వితిన్ 1 డేలోనే మీకు రిప్లై వస్తుంది. సో మనకు వచ్చేసి ఇప్పుడు మనం పేమెంట్ స్టేటస్ చూద్దామండి. రీసెంట్ పేఅవుట్స్ ఇక్కడ చూస్తారు కదండి. యూ కెన్ విత్డ్రా యువర్ ఎర్నింగ్స్ యాజ్ సూన్ యాజ్ యువర్ అకౌంట్ రీచెస్ 3000 అంటుంది. సో మనకి అక్కడ 5000 చూపిస్తుంది కానీ ఇక్కడ 3000 అంటుందండి. సో యూ విల్ రిసీవ్ యువర్ పేమెంట్స్ ఎవ్రీ వీక్ బై బ్యాంక్ ట్రాన్స్ఫర్, చెక్ యూ, మనీ ఆర్డర్, పేటిఎం. యూ నీడ్ చూజ్ యువర్ ప్రిఫర్డ్ పేమెంట్. అంటే మనం పేమెంట్ ప్రాసెస్ సెలెక్ట్ చేసుకోవాలండి. మనకి అకౌంట్లోకి రావాలా అనేది మనం చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే రీసెంట్గా పే అవుట్ అయినాయండి వీళ్ళందరివి. చూసుకోండి మీరు. 6629, 6668. పేటిఎం డేట్ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు, 9/10/2021, 9/10/2021. ఇవన్నీ చూసుకోండి, ఇవన్నీ ఇదే డేటు. సో మనకి వాళ్ళ సిటీ నేమ్ కూడా, వాళ్ళ సిటీ నేమ్, మొబైల్ నెంబర్, అమౌంట్, పేమెంట్ మెథడ్, వాళ్ళ ఎక్కడి నుంచి పేమెంట్ వచ్చింది వాళ్ళకి అనేది, అలాగే డేటు, పే డేటు. మనం ఇవన్నీ రీసెంట్ పేమెంట్ అండి, అంటే ఇక 9 డేట్ ఇవి. సో ఇంతమంది. సో ఇది మీ ఇష్టంతో ఉంటుందండి. మీరు ఆలోచించుకోండి. మీరు ఆలోచించుకొని మీకు నచ్చితేనే చేయండి. నేనైతే సజెస్ట్ చేస్తున్నాను. మంచి ఇప్పుడు మీ ముందు ఆడాను, 48 రూపీస్ అయితే వచ్చాయి. సో మీకు తెలవడం కోసం తీసుకొచ్చాను. ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్
కోసం చూస్తున్నారో ఇంట్లో ఉండి, సో వాళ్ళు ఒకసారి చూసుకోండి. డీటెయిల్స్ కూడా చెక్ చేసుకోండి. నేను లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడి నుంచి ఓపెన్ చేసి మీరు అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకొని మీకు ఓకే అనిపిస్తేనే, ఇప్పుడు నేను ఇందులో చూపించడానికి కాదు, మీరు కూడా మీ మొబైల్లో మీ సిస్టంలో ఓపెన్ చేసి చూడండి. చూసి మీకు ఇష్టం అయితేనే చేసుకోండి. మిమ్మల్ని బలవంతం ఏం లేదు. ఎందుకంటే ఎవరి ఇబ్బంది వాళ్ళకు ఉంటాయి. సో పేమెంట్ అవుతుందా అవ్వదా అనేది నేను మీకైతే ఇక్కడ హిస్టరీ చూపించాను. ఆల్రెడీ 9/10/2021లో పే అవుట్ అయిన చూపించాను. సో మనకి పేమెంట్ కూడా నేను ఇందాక క్యాప్చా ఎంట్రీ చేస్తే 48 రూపీస్ ఎర్న్ చేశాను. అవి కూడా మనకి క్రెడిట్ అయ్యాయి. మనకి హిస్టరీ కూడా చూపించింది. సో అది మీ ఒపీనియన్ అండి. ఇందులో మాత్రం చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయి. మనం ఆఫర్స్ వచ్చేసి మీకు ఇప్పుడు మనం రిఫర్ చేస్తాం కదండి ఒకరిని, మనం ఒక ఫ్రెండ్ని రిఫర్ చేసినప్పుడు 200 రూపీస్ వస్తాయండి. ప్లస్ ఆ ఫ్రెండ్ చేసే ప్రతి టాస్క్, అంటే క్యాప్చా ఎంట్రీ చేసిన, డేటా ఎంట్రీ చేసిన, టైప్ ఫిల్లింగ్ చేసినా కానీ ప్రతి దానికి 3 రూపీస్ మనకి ఎక్స్ట్రా ఇస్తాడండి. ప్రతిసారి ప్రతి డేటాకి మనకి 3 రూపీస్ ఎక్స్ట్రా ఇస్తాడు. మనకి డైలీ లిమిట్ వచ్చేసి ఏం లేదండి. మనం ఎన్ని టాస్క్లైనా చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు డీటెయిల్స్. హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ టు ఫినిష్ ఏ టాస్క్? 1 to 2 minutes ఆర్ బిగ్ అనుకుంటే 5 minutes అండి. లాస్ట్ 5 minutes లోపల కంప్లీట్ చేసుకోవచ్చు మనం. ఆర్ ఆన్లైన్ టాస్క్ డిఫరెంట్ ఫ్రమ్ డేటా ఎంట్రీ వర్క్? ఎస్, ఆన్లైన్ టాస్క్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ డేటా ఎంట్రీ వర్క్. యూ కెన్ డూ బాత్ జాబ్స్ ఆన్ అవర్ వెబ్సైట్. మనం అన్ని జాబ్స్ చేయొచ్చు ఈ వెబ్సైట్లో. వెన్ కెన్ ఐ రిసీవ్ ది పేమెంట్? యూ కెన్ విత్డ్రా యువర్ ఎర్నింగ్స్ వన్స్ ఏ డే యాజ్ సూన్ యాజ్ యువర్ అకౌంట్ బ్యాలెన్స్ రీచెస్ Rs 5,000. ఓకే, మనకి 5,000 చూపిస్తుంది. సో 5,000 అయినప్పుడు మనం విత్డ్రా చేసుకోవచ్చు. సో మనకి పేమెంట్స్ ఎలా వస్తాయని అడిగితే బ్యాంక్ ట్రాన్స్ఫర్, చెక్, మనీ ఆర్డర్, లేకపోతే పేటిఎం. మీరు ఏది ప్రిఫర్ చేస్తే దాని నుంచి వస్తాయండి. సో మనకి దీంట్లో ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. యూ డోంట్ నీడ్ ఏ వెబ్సైట్ ఆర్ ప్రియర్ ఎక్స్పీరియన్స్ టు జాయిన్. మనకి ఇంగ్లీష్ వస్తే సరిపోద్దండి. ఎందుకంటే మనకి అక్కడ డిస్ప్లే చూస్తే తెలిసిపోతుంది కదా, అక్కడ ఏం క్వశ్చన్ అడిగాడు, ఏం చేయాలి, ఎట్లా చేయాలనేది మనకి ఇంగ్లీష్ రావాలి. ఇంగ్లీష్ వస్తే మనకు ఆటోమేటిక్గా తెలిసిపోద్ది. సో జాబ్ ఫీచర్ వచ్చేసి నో మినిమం డేటా ప్రాసెసింగ్ పర్ డే ఫర్ అప్ టు 1000 డేటా ఎంట్రీస్ పర్ డే. మనం ఎప్పటికప్పుడు అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలండి, అప్డేట్ అవుతుందా లేదా బ్యాలెన్స్ మనం వర్క్ చేసినప్పుడు. సో మీకు డౌట్గా ఉంటే నేను ఇవన్నీ చేసి చూపించాను కానీ SMS సెండింగ్ జాబ్ 50 పైసల నుంచి 5 రూపాయలు దాకా అండి. అంటే ఆ ఎస్ఎంఎస్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మామూలుగా లెంత్ తక్కువ ఉంది అనుకో, వర్డ్స్ తక్కువనే అనుకోండి, 1 రూపీ 2 రూపీస్ అలా. లెంత్ ఎక్కువ ఉంటే 5 రూపీస్ దాకా ఇస్తాడండి. మనకి ఇక్కడ మెన్షన్ చేశాడు 50 పైసల నుంచి 5 రూపీస్ దాకా. సో 50 పైసలు అనేది ఉండదు, మినిమం 1 రూపీ నుంచి ఉంటుంది. మనకి అక్కడ అలా మెన్షన్ చేశారు. టైపింగ్ జాబ్ వచ్చేసి 200 పర్ టైపింగ్ అసిస్టెంట్. సర్వే జాబ్ 500 పర్ సర్వే అండి. చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయి. క్యాప్చా ఎంట్రీ 6 రూపీస్, ఇది ఆల్రెడీ ఇందాక చేశాను, మీకు లైవ్లో చూపించాను. డేటా ఎంట్రీ జాబ్ 10, ఇది కూడా మీకు చూపించాను కదా. 8 టాస్క్స్ ఉంటాయి. 8 టాస్క్స్ మనం కాపీ పేస్ట్ చేస్తే ఆటోమేటిక్గా మంచి 10 రూపీస్ ఇచ్చేస్తాడు మనకి. సో మనకి కస్టమర్ సర్వీస్ కూడా 24/7 అవైలబుల్ అండి. రిజిస్ట్రేషన్ ఫీ ఏం లేదండి, మనకు ఫ్రీ జాయినింగ్ ఇది. ఓకే, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చాలనే నేను మీ ముందుకు తీసుకొచ్చాను ఈ యాప్ని. థ్యాంక్ యూ. ఇంకా మంచి యాప్స్ తీసుకొస్తాను. నాకు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.